సో అన్న హాయ్ అన్న మీ పేరు? నా పేరు ఫణి కుమార్. ఓకే అన్న, అయితే నేను మీ దగ్గర ఫుడ్ తిన్నా కదా, నాకు ఎట్లా అనిపించింది అంటే మొత్తం మనకు ప్యూర్ తెలుగు స్టైల్, ఆంధ్ర తెలంగాణ స్టైల్లోనే ఉండే. ఎక్కడ కూడా మనకు వేరేలాగా అనిపించలేదు. నార్త్లో మనం దాల్ ఫ్రై చేసుకుంటారు, ఆరు మనకు బిజబేలా బాత్ లాగా కొంచెం మనకు ఇంట్లో తెలుగు ఫ్లేవర్ ఎట్లుంటో అట్లనే ఉంది. అంటే మీరు స్పెసిఫిక్గా ఇట్లా చేయాలని చేసిరా, లైక్ మోటివ్ ఏంది ఇది పెడదామని ముందైతే? మోటివ్ అంటే నేను యాక్చువల్గా నేను హెవీ ఫుడ్ని. ఓకే, సేమ్ బ్యాచ్ అయితే ఇద్దరం. యా, సో ఒక 2-3 years బ్యాక్ అంటే లాస్ట్ 2 years అయితే నేను చాలా తిన్నాను. ఐ మీన్ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ న్యూ రెస్టారెంట్ కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో న్యూ ఫుడ్ వచ్చిన ట్రై చేసేవాడిని. ఓకే, సేమ్ వీఆర్ ఆన్ సేమ్ పేజ్ అయితే ఇద్దరం. యా, ఆఫ్టర్ అంటే కొంత టైం అయిన తర్వాత ఏమైందంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఓకే, సో తర్వాత హెల్త్ కాన్షియస్ అయిన తర్వాత రియలైజ్ అయింది. ఏం రియలైజ్ అయినా అంటే మనం తినే ఫుడ్ మనకి డిజైన్ చేసింది కాదు అది. ఓకే, అంటే బయట దొరికే బిర్యానీలు అట్లాంటివి. యా, బిర్యానీ కానీ చైనీస్ కానీ మన ఇండియన్ టేస్ట్. యా, ఐ మీన్ హైదరాబాద్ కానీ మన సౌత్ ఇండియాలో కానీ మనం అన్ని క్విజిన్స్ని యాక్సెప్ట్ చేస్తాము. లైక్ ఇటాలియన్ యాక్సెప్ట్ చేస్తాము, చైనీస్ యాక్సెప్ట్ చేస్తాము, జపనీస్ యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఆ ఫుడ్ అనేది వాళ్ళ వెదర్కి వాళ్ళ కండిషన్స్ తగ్గట్టు డిజైన్ చేయబడింది. మన ఫుడ్ మాత్రం మన కోసం తయారు చేసుకునేది ఓన్లీ మన ఫెస్టివల్స్కి కానీ లేకపోతే గెట్ టుగెదర్స్ వచ్చినప్పుడు కానీ ఇది ఒక ఫ్యాంటసీ లాగా అయిపోయింది. మన ఫుడ్ తినడం కూడా ఒక ఫ్యాంటసీ లాగా అయిపోయింది. సో ఆ గ్యాప్ని టచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అఫోర్డబుల్గా మన డిషెస్ని ఎట్లా ఇవ్వాలి, సో ఆ సెగ్మెంట్ని టచ్ చేయాలని చెప్పి ఈ ఐడియాతో వచ్చాము మేము. అంటే దీనికి చాలా రీసెర్చ్ కూడా జరిగింది. లైక్ ఒక 3 months మన ఫుడ్స్ మీద అంటే టు బీ హానెస్ట్ యూట్యూబ్లోనే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. తర్వాత ట్రయల్స్ చేసాము, తర్వాత ఓన్గా ప్రిపేర్ చేసాము, తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ బెటర్ వర్షన్స్తో ఇప్పుడు ఒక మెనూ ఫైనలైజ్ చేసాము. అయితే ఈ సోరకాయ అప్పాలన్నా నేను స్పెషల్ మెన్షన్, మా ఇంట్లో మా అమ్మ కారపప్పలు చేస్తుంది మా అమ్మ. ఓకే, సో మేము సోరకాయ వేసి సర్వపిండి లాగా చేసుకుంటాం, కారపప్పలాగా చేసుకుంటాం. దానికి మాకు ఇప్పటివరకు చట్నీ అలవాట్లేదు. బయట బండి మీద చట్నీ ఇస్తారు దానికి, కానీ ఇంట్లో అయితే ఆవకాయ అది మనకు పెరుగు, ఆ రెండింటితోనే తింటాం. మాకు చిన్నప్పటి నుంచి లైక్ సిన్స్ ఐ వాజ్ లైక్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకు అదే కాంబినేషన్ తినేది ఇంట్లో. సోరకాయ అప్పాలు లేకుంటే కారపప్పలు, పెరుగు, ఆవకాయ. ఈవెన్ మనకు వేరే వాటికి కూడా మాక్సిమం వాటికి పెరుగు ఆవకాయ తింటాం మనం ఇంట్లో. ఓకే, నాకు హైదరాబాద్ లైక్ మా ఊర్లోనే ఎక్కడ దొరకదు పెరుగు ఆవకాయ కారపప్పలకి వాటికి. మీకు ఇక్కడ పెరుగు ఆవకాయ పెడదామని ఎందుకు ఆ థాట్ వచ్చింది? లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో. లైక్ నార్మల్గా టమాటో పచ్చడి వారు పల్లీల చట్నీ నార్మల్ బయట వాళ్ళు పెడతారు కదా, అలా కాకుండా మీకు స్పెసిఫిక్గా మనకు ఇంట్లో చేసుకున్న రుచులే ఇవ్వాలి అని. బయట యాక్చువల్గా చాలా హోటల్స్లో చాలా ఫ్యాన్సీగా డిషెస్ అన్నీ ట్రై చేస్తారు. లైక్ సో మెనీ మసాలాస్ యాడ్ చేస్తారు, డిఫరెంట్ పేస్ట్లు యాడ్ చేస్తారు. ఇవన్నీ కాదు, చాలా సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం హోమ్లీ టచ్ ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాము. మా ఇంట్లో ఎప్పుడైనా సరే దోశల్లోకి కానీ ఈ అప్పాలు టైప్లో ఏదన్నా అప్పటికప్పుడు చట్నీస్ కానీ ఏవి లేకపోతే సింప్లీ మేము ఏంటంటే ఆవకాయ, పెరుగు, కొంచెం వెన్న వేసి కలుపుకుంటాం. అదే నేను ట్రై చేశాను ఇక్కడ కూడా. ఇది కూడా కొంచెం క్రీమీ అనిపించింది, వెన్న వేసి క్రీమ్ వాడతాం. అయితే ఇంకొకటి ఏంటంటే అన్న, నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఒక నాన్ తెలుగు ఫ్రెండ్ ఉన్నాడు నాకు. ఓకే, వాడికి నేను ఇంట్రడ్యూస్ చేయాలి తెలుగు కూర్చొని, ఇది పక్క తాళి తీసుకెళ్ళి ఇచ్చేవచ్చు వానికి, అంత అక్యురేట్ ఉంది. సో మీ రీసెర్చ్ చాలా బాగుంది అన్న అన్నది, కానీ ఫుడ్ ఎక్సలెంట్ ఉంది. సో మనకు ప్రైజింగ్ రేంజెస్ ఎట్లుంటాయన్న మనది? బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రో. మన ఆఫ్లైన్లో మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడికి వస్తే మన డ్రైవింగ్ దగ్గరికి వస్తే స్విగ్గీ అండ్ జొమాటోలో ఇంకా మనకి కాన్వర్ట్ సిచ్యువేషన్ మనం 20% అట్లా డిఫరెన్స్ ఉంటుంది. డెలివరీ చార్జెస్ వాళ్ళ కమిషన్ కానీ. సో మన దగ్గర అయితే ఇక్కడైతే అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ. సో హైయెస్ట్ మన దగ్గర వచ్చేది 160 రూపీస్ మీల్ కదా అన్న. స్టార్టింగ్ వచ్చేది మనకి డిజర్ట్స్ 40 నుంచి ఉన్నాయి. 40 నుంచినే బటర్ మిల్క్ ఉంది, లస్సీ. వీఆర్ గోయింగ్ టు సూన్ ఇంట్రడ్యూస్ జున్ను ఆల్సో. జున్ను కూడా మేము ఓన్గా ఓన్గా తయారు చేసి బయట నుంచి మేము అంటే మెయిన్ మోటో వచ్చి ప్రతిదీ ఇన్ హౌసే. బయట నుంచి తెచ్చి మనం అంటే ప్రైజింగ్ లేబుల్స్ మార్చి అట్లా ఏమి ఉండదు, ప్రతిదీ ఇన్ హౌస్. సో నేను ఒక పేరు చెప్పాను గైస్, నేను ఒక రెస్టారెంట్ లాస్ట్ టైం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. నేను పేరు చెప్పాను, అది గచ్చిబౌలిలో ఉంటుంది. వాడు బిర్యానీని ఫ్రైడ్ రైస్ చేశాడు. ఓకే ఫైన్, లెట్ ఇట్ గో. గులాబ్ జామున్ మన టిన్నులో ఉంటుంది కదా, మామూలు గులాబ్ జామున్ ఏదో అవి తక్కువ దొరుకుతాయి, ఏదో ఆఫర్లో 100 రూపాయలకి టిన్నో ఏదో దొరుకుతుంది కదా, అట్లా టిన్లో నుంచి ఇంత గులాబ్ జామున్ వేశాడు. ఓకే, నేను కాంబోలో ఉంది కదా మంచిగా గులాబ్ జామున్ వస్తుందేమో పెట్టుకుందాం అనుకున్నా. ఆఖరికి గులాబ్ జామున్ ఒక్కసారి చేస్తే 10-15 రోజులు స్టోర్ చేసుకుని, లైక్ అంటే కొన్ని స్టోర్ ఉంటే ఉండవులేండి, ఒక 1 week స్టోర్ చేసుకున్న ఐటమ్ కూడా చేయలేకపోతున్నారు బయట. మీ దగ్గర గులాబ్ జామున్ తిన్నా కదా, ఇట్ వాజ్ లైక్ ఇప్పుడే నానబెట్టి ఒక 1 గంట సేపటి క్రితం చేసింది అన్నట్లే ఉండే టేస్ట్. పూర్ణం బూరలు కూడా గులాబ్ జామ్ వచ్చి మేము ఎంటీఆర్ కానీ లేకపోతే వేరే బ్రాండెడ్ పౌడర్స్ ఏమి వాడము. వీ ఓన్లీ యూజ్ కోవా, ప్యూర్ కోవా.
ఓకే మన పౌడర్ది కాదు అయితే నేను ఎందుకంటే తిన్నప్పుడే ఇట్లా లేపినప్పుడే కట్ అయిపోయింది అది. ఇది నేను పౌడర్ది కాదేమో అనుకున్నా, బట్ నేను మీకు ఇందాక కూడా ఎప్పుడు చెప్పలేదు పౌడర్ది కాదు డిస్కషన్, ఎందుకంటే ఐ నెవర్ నో ఇట్, బట్ ఇట్ వాజ్ లైక్ చాలా బాగుంది, ప్యూర్ కోవా. సో ఎప్పటికప్పుడు మనకి డే బై డే రీస్టాక్ అయిపోతూనే ఉంటుంది. అంతే. అండ్ ఇంకోటి గైస్, నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఫుడ్ రావడానికి అరౌండ్ 30-40 minutes పట్టింది. ఎందుకు అనుకుంటారా, ఆర్డర్స్ వెళ్తూనే ఉన్నాయి జనాలు. లైక్ నేను ఉన్నప్పుడే ఎన్నో రైస్ బౌల్స్ వెళ్ళినాయి కదా, ఒక 20-30 ఆర్డర్లు వచ్చాయి ఒక గంటలోనే. అవి సాంబార్ రైస్లు, పులిహోరలు అన్న వాళ్ళు అప్పటికప్పుడు చేస్తున్నారు. లైక్ నేను అన్నని అడుగుదాం అనుకున్నా, అన్న ఇప్పుడు మీరు ఇన్ని ఆర్డర్స్ ఒకేసారి వచ్చినాయి కదా, మీరు ఎందుకు బయట హోటల్ లాగా ముందే ప్రిపేర్ చేసుకొని అడిగినప్పుడే పెట్టి ఓవెన్లో పెట్టి, ఇప్పుడు నార్మల్ బయట టమాటా రైస్ తీసుకున్నాం ఏదైనా ఫర్ సపోజ్ ఎనీ దర్శిని హోటల్, ఉడిపి హోటల్స్ ఎక్కడైనా, ఇప్పుడు మనకు ఏ పెద్ద పెద్ద హోటల్స్ ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా పెట్టి ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారు కదా, అలా కాకుండా మనం ఎందుకు అంత స్పెసిఫిక్గా చేద్దామని, అంటే ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నా సరే. రీజన్ ఏంటంటే నేను చాలాసార్లు బయట టేస్ట్ చేసినప్పుడు లైక్ నేను చేయలేము కానీ, బట్ ఉడిపి హోటల్స్లో మనం టమాటా రైస్ కానీ పులిహోర కానీ చేసినప్పుడు సపోజ్ తింటే మనకు అర్థమైపోద్ది ఇది ఎప్పుడో తయారు చేసింది, అంత ఫ్రెష్నెస్ ఫీల్ ఉండదు నీకు. సో దాని అంటే అదే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ నేను జనాలకి అట్లా సేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదన్న ఒకే ఒక రీజను, ప్రతి రైస్ మన దగ్గర ఓన్లీ ప్రిపేర్ చేసి పెట్టేది ఓన్లీ రైసే, అది కూడా మోర్ దెన్ 1 hour మనం ఎప్పుడు ఉంచము. బట్ ఏదైనా కర్డ్ రైస్, కర్డ్ రైస్, సాంబార్ రైస్ కానీ, లేకపోతే గోంగూర రైస్ కానీ, పులిహోర కానీ, టమాటా రైస్ కానీ, ఎప్పుడైనా సరే ఆర్డర్ బేసిస్ మీదే మేము చేస్తాము. పేస్ట్ ఒకటి మేము ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. సో మేము ముందుగా కలిపి ఏది వచ్చిన తర్వాత వెంటనే ప్యాక్ చేసేది ఉండదు మా దగ్గర. పేస్ట్ అంటే కూడా మీరు వేరేది అనుకోకండి, పోపు వేసిన పేస్ట్ కాదు, టమాటో ప్యూరీ, గోంగూర ప్యూరీ, పులిహోర పేస్ట్ అట్లాంటివే. మళ్ళీ పోపు సపరేట్గా వేస్తారు, ఎప్పటికప్పుడు వేడివేడిగా చేస్తారు, అంత అక్యురేట్గా ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. అండ్ అన్నకి నేను ఫుడ్ తిన్నాక ఫస్ట్ డే మెసేజ్ చేశా, అన్న ఫుడ్ వాజ్ లైక్ బాంబ్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, మీరు ఎందుకు అని అంటే అన్న ఒకటే చెప్పాడు, మేము ఫుడ్లో బేసిక్ పులుపు, కారం, ఉప్పు, ఈ 3 బేసిక్స్, ఆ 3 కరెక్ట్గా ఉండాలని చేస్తున్నాం ఫుడ్, ఎక్కడ కూడా బేసిక్స్ని ఓవర్ డూ చేయట్లేదు, అందుకే మన దగ్గర టేస్ట్ ఇంత బాగుంటుంది అని చెప్పిండు అన్న. లైక్ ఈరోజు ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా ఐ కుడ్ సే ద సేమ్ థింగ్, అదైతే చాలా బాగుంది అన్న. సేమ్ బేసిక్ అంటే వీ కుడ్ అంటే వీ క్యాన్ అంటే మాకు ఫస్ట్ నుంచి మా థాట్ ప్రాసెస్ కూడా అట్లానే ఉండే, ఓన్లీ స్టిక్ టు బేసిక్స్, ఉప్పు, కారం, పులుపు, ఈ 3 మేము అసలు మేము అంటే మసాలా వెరీ రేర్, అంటే 5% ఆఫ్ డిషెస్లోనే ఓన్లీ వీ యూజ్ గార్లిక్ అండ్ నో అల్లం వెల్లుల్లి ఓన్లీ మేము ఒక 5% డిషెస్లోనే వాడతాము. మసాలా అనేది అంటే కర్రీస్లో మాత్రమే కొంచెం అక్కడక్కడ వాడతాం, అంతేగాని చాలా రేరు. మిగతావన్నీ ఓన్లీ ఉప్పు, పులుపు, కారం అంతే. అండ్ ఇంకొకటి పెరుగు ఆవడ ఒకసారి తినండి అన్న, ఇప్పుడు లేదనుకుంటా కదా, డిస్కంటిన్యూ కొంచెం ఎండాకాలం కాబట్టి. పెరుగు ఆవడ ఉంది గైస్, మీరు బల్లగుద్ది చెప్తున్నా, ద బెస్ట్ పెరుగు ఆవడ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ హైదరాబాద్. దహీ బల్లా కాదు, మళ్ళీ మీరు పెరుగు బడా అని అంటారు, అది కూడా కాదు, ప్యూర్ తెలుగు స్టైల్. ఆవపిండి వేస్తారు కదా, అదే కదా ఆవపిండి అంటే కైండ్ ఆఫ్ మిక్స్, అంటే ఒక మెంతులు సంథింగ్ అట్లా. మెంతులు ఏం వాడము, బట్ మిర్చి, అల్లం, మిర్చి, అల్లం అంతే, జీలకర్ర. లైక్ సిమిలర్లీ లైక్ ఇంట్లో వేసుకున్నట్లే ఉండేది. అయితే నేను ఫస్ట్ మీకు వీడియోలో అదే చూపిద్దాం అనుకున్నా, బట్ ఎండాకాలం కదా, లైక్ అది మనకు ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే నానబెట్టాలి కదా, నానబెడితే ఖరాబ్ అయిపోతుంది ఎండాకాలం. మోర్ దెన్ 1 hour కూడా ఉండట్లేదు ఆవిడ చేస్తుంటే, సో అందుకని కొంచెం అవాయిడ్ చేసింది. దానివల్ల అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కస్టమర్స్కి. సో టు అవాయిడ్ దట్ అంటే వి స్టాప్డ్ దహీ వడ. సో నేను ఫస్ట్ డే అన్నతో మాట్లాడినప్పుడు నాకు అనుకున్నారే వి ఆర్ ఆన్ సేమ్ పేజ్ వెజ్ ఫుడ్ విషయంలో అనుకోనిండే. దాని తర్వాత నేను వీడియో తీసుకుందాం అనుకుంటే, అండ్ ఇన్ని రోజు లైక్ 1 week తర్వాత కుదిరింది, 1-2 weeks తర్వాత కుదిరింది. ఇట్ వాజ్ రియల్లీ నైస్ మీటింగ్ అన్న. ఓకే, రైట్ హ్యాండ్ ఖాళీగా లేదు, లెఫ్ట్ హ్యాండ్. సో మనకి ఇది లొకేషన్ అయితే తెలుసు కదా, నేను కింద పింగ్ కూడా చేస్తా. సో మీరైతే వచ్చేసేయండి, ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి, ఆర్డర్ కూడా పెట్టుకోండి. మనం ఎందులో ఉన్నామన్నా? స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ పిన్. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ పిన్ 3 ఉన్నారు. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి పార్సల్ అయినా తీసుకెళ్ళొచ్చు. మన క్యాటరింగ్స్ లాంటివి కూడా పోతాయి అన్న మనవి. ఇప్పుడు మేము వేర్ స్మాల్ 5-10 ఆర్డర్స్ కావాలంటే ఎంబటే కావాలి, మీకు ఒక మరీ 100-200 కాకుండా మీకు నేను లిమిటెడ్ నెంబర్ కావాలన్నా సరే అన్న నెంబర్ కింద ఇస్తాం, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్.